ఏ డే విత్ ఏ లీడర్. ఆయన రియల్ గా ఏం చేస్తారు, ప్రతిరోజు ఆయన దినచర్య ఎలా ఉంటుంది? నాయకుడి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల గురించి నాయకుడు ఏమనుకుంటున్నారు? మనకి పని చేస్తారా, మనతో మాట్లాడతానని ఒక అభద్రతా భావం ఉంటుంది. అది పోగొట్టాలనేది నేను ఆలోచించుకుంటా ఉంటాను. ప్రజల సమస్యల్ని నిజంగానే తీరుస్తారా? నేరుగా వెళ్ళండి, ఏదైనా ఉంటే నాయుడుతో మాట్లాడుకుంటాం. ఈ రోజంతా కూడా ఆయనతోనే మనం ట్రావెల్ చేసి కూటమి నేతలు కలిసి మూకుమ్మడి వెళ్ళి సమస్యల మీద యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఇట్లా జరిగితే ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి వస్తుంది? ఈ స్పోర్ట్స్ ద్వారా నోవోటెల్ అన్న సంస్థ వచ్చి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక విలువ తెలుసు కాబట్టి 100 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించడానికి దానికి ఏమన్నా మీకు క్లియర్ విజన్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాన మేము కూడా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయగలిగాం. ఇక్కడ నాకు పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే మనం ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. గోదావరి బ్యూటీ ఏంటంటే రైల్వే, ఎయిర్వే, రోడ్వే, వాటర్వే. దీని మీద మనం దుర్గం చేతు థీమ్ తీసుకొస్తాం. ఈ కడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా కమిషన్లు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి అనేది రాష్ట్ర స్థితిగతులను మార్చేస్తుంది. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి. ఆ క్షణంలో మీకు పవన్ కళ్యాణ్ మీద ఏం ఇంప్రెషన్ అనిపించింది? పవన్ కళ్యాణ్ గారికి కూడా చేదు అనుభవాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్నారు. అదే సెంట్రల్ జైల్లో మీ తండ్రి కొడుకుల్ని కూడా ఒక పిల్లోడు ఒక్కడే ఉండడం వల్ల అతన్ని ఇబ్బంది పెట్టి 5-6 months ఆ ట్రామా నుంచి బయటికి రాలేదు. అంటే మా వైఫ్కి అర్ధరాత్రులు ఫోన్లు చేయడం, జైల్లోనే జరిగిపోద్ది, ఇంక రారు బయటికి. భవిష్యత్తులో కూడా ఆయనే నా నాయకుడు. డే 1 నుంచి నేను ఆయనే నమ్ముకున్నాను. చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు. 185 మంది కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది 15,000 జీతం పెంచుతున్నాం. ఈ శాసనసభ్యుడు ఈ రోజున రాత్రి నీళ్లలోనే నిద్రిస్తున్నాడు. వెల్కమ్ టు భారతి టీవీ. భారతి టీవీ ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఏ డే విత్ ఏ లీడర్ నాయకునితో ఒక రోజు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? అందమైన గోదావరి ఒడ్డులో ఉన్నాము. ఈ రాజమహేంద్రం సిటీకి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి రోజు ఏ విధంగా ప్రారంభమవుతుంది? ఆయన రియల్ గా ఏం చేస్తారు, ప్రతిరోజు ఆయన దినచర్య ఎలా ఉంటుంది, ప్రజల సమస్యల్ని నిజంగానే తీరుస్తారా? ఈ రోజంతా కూడా ఆయనతోనే మనం ట్రావెల్ చేసి అన్ని కూడా చాలా క్లియర్ గా ఈ ప్రోగ్రామ్ లో మీకు చూపించడం జరుగుతుంది. మరి వెళ్దామా, రండి. ఎమ్మెల్యే వాసు గారి డైలీ లైఫ్ జిమ్ నుంచే స్టార్ట్ అవుతుందంట, అందుకే మనం జిమ్ కి వచ్చేసాం. అసలు జిమ్ లో మీరు చేసే వర్కౌట్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్, మాకు మతిపోయినట్టు అనిపించింది సార్. ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు సార్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు యాక్చువల్ గా జిమ్ అనేది మీరు? అంటే ముందు నుంచి ఉంది ఫిట్నెస్ అలవాటు. ఈ మధ్యన ఒక 1 year బాగా గ్యాప్ వచ్చేసింది. ఓకే, ఐ థింక్ లైన్ తప్పాను. మళ్ళా ఇప్పుడు ట్రైంగ్ టు బీ ఫిట్. ఫంక్షనల్ ఎక్కువ చేస్తాం, స్ట్రెంథనింగ్ కన్నా ఎక్కువ ఫంక్షనల్. ఎందుకంటే ఫంక్షనల్ మోర్ ఇంటెన్సిటీ ఉంటుంది, లాంగివిటీ ఇవన్నీ కూడా పెరుగుతుంది.
డైలీ ఎంత టైం సార్ మనకి 1.5 hour 1.5 1.5 hour 100% ఎక్కడ ఉన్నా ఐదర్ ఇఫ్ ఐ మీన్ రాజమహేంద్ర ఆర్ ఎల్స్ ఇన్ హైదరాబాద్ విజయవాడ ఎక్కడికి వెళ్ళినా ఐ మేక్ షూర్ అట్లీస్ట్ 1.5 hour టైం నేను జిమ్ లో స్పెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ జిమ్ లేక ఎక్కడైనా మిస్ అయితే ఫంక్షనల్ కాబట్టి నాకు ఎక్విప్మెంట్ అవసరం లేదు కాబట్టి ఎనీవేర్ ఎనీ ఫ్లోర్ ఏ టైంలో అయినా పర్వాలేదు, ఏ టైం అయినా ఎనీ ఫ్లోర్, నాకు ఏదో ఎక్విప్మెంట్ ఉండాలని లేదు కాబట్టి ఫంక్షనల్ కాబట్టి నేను ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయ్యి ఎక్కడ ఆప్షన్ లేదనుకుంటే హోటల్ రూమ్ అంటే ఆ రూమ్ లోనే చేస్తాను. అంటే ఇంకా మైండ్ మిస్ అయితే చేయను. అంటే మైండ్ లోకి ఇంకొకసారి సింక్ అయిన తర్వాత ఏదో కోల్పోతున్నట్టు ఉంటాం. సో ఒకసారి అది డైలీ లైఫ్ స్టైల్లో అలవాటు అయితే ఇంకా మనం చేయకుండా ఉండాలి. అండ్ ఇది అవసరం ప్రతి ఒక్కరు, నేను పదే చెప్తుంటాను. అంటే నేను కూడా ఒక టైంలో చెప్పినప్పుడు నేను హెల్దీగా ఉండాలి కదా అని అనుకున్నాను. ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను చెయ్యండి చెయ్యండి చెయ్యండి, అందరూ జిమ్ చెయ్యండి, హెల్దీగా ఉండండి. ఎందుకంటే అది మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, సొసైటీకి కూడా మంచిది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ హెల్దీగా ఉంటే మోర్ అవుట్పుట్ వస్తుంది సొసైటీ. ఫిజికల్ ఫిట్నెస్ మీద అవగాహన లేక వాళ్ళు దీనికి సమయం కేటాయించలేక ఈ మత్తు పదార్థాల వైపు ఇటు సైడ్ ఎక్కువ మళ్ళుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ జిమ్ లైఫ్ ద్వారా? వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు స్ట్రెస్ని తీసుకోలేకపోతున్నారు. తీసుకోలేని వాళ్ళు ఏం చేయగలుగుతున్నారంటే ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ట్రాన్స్లోకి వెళ్ళిపోయి దే ఆర్ ఎంజాయింగ్ ద ట్రాన్స్. అదే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండుంటే వాళ్ళు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా ఫేస్ చేయగలుగుతారు. ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా లేరు కాబట్టి దానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యి ఇవన్నీ కూడా చేయవలసి వస్తుంది. స్టేట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మాదక ద్రవ్యాల మీద వీటి మీద చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కూడా అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే యంగర్ జనరేషన్ ప్రతి చిన్నదానికి కూడా ఓవర్ సెన్సిటైజ్ అయిపోతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి, ఎక్కడ ఉంది వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఏమీ లేవు. అందుకే మేము మ్యాండేటరీగా స్పోర్ట్ అనేది ఒక కరిక్యులంలో తీసుకురాగలిగితే ఫిజికల్గా ఫిట్గా ఉంటే ఆడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి ఒడిదుడుగులైనా ఎదుర్కోగలుగుతాడు. లేకపోతే ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అయిన తర్వాత ఏముంటుంది, మనం దాన్ని మర్చిపోవాలంటే ఏదో దానికన్నా బెటర్గా అంటే డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్తారు. బాగుంది, మంచి రిలాక్స్డ్గా మర్చిపోయి అన్ని ఆ వలయంలో ఇరుక్కోవడమే కాదు, వాడు ఇంకో 10 మందిని తీసుకెళ్తున్నాడు. రారా బాగుంటుంది ఇది, మన ఇద్దరం కూడా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు నలుగురు అవుతున్నారు, నలుగురు 10 మంది అవుతున్నారు. సో కంపల్సరీ అందరూ కూడా ఫిట్గా ఉండగలిగితే ఇలాంటి ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వీటన్నిటికి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంత ఫిట్ గా ఉండేటప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలానే ఉండాలి కదా సార్? పర్టికులర్ గా ఇదే తినాలి, ఇలానే ఉండాలి, ఏది బయట ఫుడ్ తీసుకోకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టుకుంటారు. మీరు బయటకు వెళ్తారు, ప్రజా నాయకులతో మీట్ అవుతారు, మీటింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దగ్గర స్పెండ్ చేయాల్సి వస్తుంది. మరి ఇవన్నీ బ్యాలెన్సింగ్ అంతా ఎట్లా మేనేజ్ మా నగర ప్రజలకి ఆల్మోస్ట్ నా క్యాడర్ అయితే మాత్రం నా క్యాడర్ అంటే నా కుటుంబం అయిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు. నేను వెళ్తే బ్లాక్ కాఫీ తెచ్చి ఇచ్చేస్తారు, దాని నుంచి ఏమీ పెట్టరు. పెడితే డ్రై ఫ్రూట్స్ పెడతారు. నేను మటన్ తిన్ను, ప్రాన్ తిన్ను, రైస్ తిన్ను, ఓన్లీ కిన్వా తింటాను, ఫిష్ తింటాను, ఎగ్స్ తింటాను అంతే. అది కూడా నాది ఏంటంటే రెగ్యులర్ గా రొటీన్ గా ఒకే స్టైల్ ఆఫ్ ఫుడ్ ఉంటది. బోర్ కొట్టదు, రోజు ఎంజాయ్ చేస్తూ బోర్ కొట్టదా సార్? కొట్టదు, అదే తింటున్నాను, ఎంజాయ్ చేస్తాను. జస్ట్ హైదరాబాద్కి వెళ్తే కొద్దిగా చీట్ మీల్ ఉంటది. మా ఆవిడ కాస్త తిన్న చాలు తిను అని చెప్పి కాస్త పాడు చేస్తుంది. బిర్యానీ నో, రైస్ లేదు. రైస్ లాస్ట్ 5-6 years గా తింటాను, ఓన్లీ కిన్వా. ఓకే, అయినా చాలా కష్టం కదా సార్ మైండ్ ని ఆ విధంగా డైవర్ట్ చేయడం? ఇనిషియల్ గా చాలా సఫర్ అయ్యాను. రాత్రి నిద్రలోనే రైస్ గుర్తొచ్చేది, ఉదయాన్నే గుర్తొచ్చేది, మధ్యాహ్నం ఎవడైనా తింటుంటే ఏదేమంటే తినక పక్క పో అనేవాడిని. దగ్గర దాకా చెయ్యలేదు. అదేదో ఉంటది కదా, నోటి దాకా వచ్చిన ముద్దను లాగేసారా అన్నట్టు నా ముద్దను నేనే లాగేసాను బయటికి. సార్ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చింది సార్, కోటి కోసమే కోటి విద్యలు అంటారు కదా సార్, మరి ఫుడ్ తినడానికే కదా సార్ ఇంత కష్టపడుతున్నాం సార్? మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఎంతవరకు తినాలి అంతే తినాలి. 40 సంవత్సరాలది 5-6 సంవత్సరాల్లో తినేకూడదు. మన బాడీకి మీకు ఒకటి తినేది మీ కడుపు కాదు, మీ నాలిక. మీకు ఎక్కడి వరకే టేస్ట్, మీ నాలికే సగం తీసుకెళ్తుంది. మీ కడుపుకి అది కావాలా లేదన్నది మిమ్మల్ని అడగదు, మీ నాలికే సగం లాగేస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకుంటే 2 విషయాలు, ఫుడ్ లోని మాటలో కూడా నోరు అదుపులో, అది ఆపుద్ది. ఓకే,
అందుకనే ఇన్ని ఇయర్స్ గా ప్రజల అభిమాన నాయకులు అయ్యారు వాసు సార్. సో ప్రతి ఒక్క దీంట్లో చాలా కరెక్ట్ గా, అంటే ఎంతవరకు మీరు ఒక పాయింట్ చెప్పారు కదా, 4 వరకే తీసుకోవాలి, కడుపుకి అవసరం లేదు. అలానే మాట తీరు కూడా అలానే ఉంటే ప్రజలు అందరి అభిమానాన్ని అందుకుంటున్నారు, అందుకునే ఉంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, ఎస్ఐ గారు, వాళ్ళ టీమ్. సార్ మా ఆడియన్స్ కి ఇన్స్పైర్ చేసేందుకు ఏదైనా ఛాలెంజ్ చేస్తారా సార్? అందరూ బర్పీస్ చేద్దాం. డైలీ లైఫ్ ఇవాళ అయితే జిమ్ తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఏముంటుందో సార్ని ఫాలో అయిపోదామా? చలో. అటు ఇటుగా నష్టం లేకుండా చూడండి. ఓకే, మీరు గంటకు ఒక లీడర్లను తీసుకొస్తున్నారట. ఇంకెవరిని మాట్లాడకండి, నేరుగా వెళ్ళండి. ఏదైనా ఉంటే నాయుడుతో మాట్లాడుకోండి. ఆయన కూడా మన పార్టీకి సంబంధించిన ఆయనే. చూడండి, డైలీ ఇలాగే ఉంటారు. ఒక 200 మంది తగ్గకుండా ఉంటారు ఎవ్రీడే. అంటే ఎక్కువ ఏ సమస్యలు మీ దృష్టికి వస్తాయి? పోలీస్ స్టేషన్ అని, ఇష్యూస్ అని, మెడికల్ అసిస్టెన్స్ అని, సీఎం రిలీఫ్ ఫండ్ లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒకటి ఇవ్వాల. అంటే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి, వీళ్ళు సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకున్నది, అప్లై చేసి తెచ్చింది 6 crores అబోవ్. ముఖ్యమంత్రి గారు వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత గత ప్రభుత్వం గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేయగలిగేది చేసుకుంటూ వెళ్తుంటాం, లేకపోతే దాతల సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం. ఇష్టంగా చేస్తున్నాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్య నిజంగానే తీర్చాలని మనసు పెట్టి ట్రై చేస్తే ఆడు కంపల్సరీ నీకు గుర్తుంటాడు. రెండోసారి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను, మనం చెప్పి అయ్యిందా అని. వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు. 2019 ఎలక్షన్ ముందు ప్రతి ఇంటిని 5 సార్లు ఎక్కాం, 24 అదే మాదిరిగా ఎక్కాం. కాబట్టి ఎవ్రీ కార్నర్ తెలిసే ఉంటుంది. అంటే ఐఏఎస్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు? మీకు 3 years ప్రిపేర్ అయ్యాను. మరి అటువైపు వెళ్ళకుండా ఇటు ఫస్ట్ 2 years, ఫస్ట్ ఇయర్ బాగా ప్రిపేర్ అయ్యాను. సెకండ్ ఇయర్ సెంటర్ దాకా వెళ్ళి నేను నా ఫ్రెండ్ రవికిరణ్ ఈదరా, అతను IRS, ఇద్దరు ప్రిపేర్ అయ్యాం. కస్టమ్స్లో ఇప్పుడు కమిషనర్ గ్రేడ్లో ఉన్నట్టున్నారు. సెంటర్ దాకా వెళ్ళి నువ్వు వెళ్ళిపో రవి, నేను రాయనని చెప్పి వెళ్ళిపోయాను. 3rd time ప్రిలిమ్స్ అయింది, కానీ మెయిన్స్ డిజాస్టర్. అసలు నేనేనా, అసలు నేను సరిపోతానన్న ఫీలింగ్ వచ్చింది. నాకు తెలుస్తుంది, నాకు అన్నీ తెలుసు, కానీ నేను అటెంప్ట్ కాలేకపోయాను. అదే టైంకి కరెక్ట్గా మదర్ మేయర్ అవ్వడం, పొలిటికల్గా ఇదంతా ఫాదర్ ఆయన అయితే మేయర్ ఒకలా ఉందినేమో, మదర్ అవ్వడం, ఇవంతా కొద్దిగా అంతా అనీవెన్ అయిపోయింది సిస్టమ్. నాకు కూడా అనిపించింది మేబీ నాకు కాదేమో అని అనిపించి ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ఒక్కసారి అది సివిల్స్ నాకు అవ్వదు అని అనుకుంటే చాలా కష్టం. నేను చేయగలను అనుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా ఉండగలుగుతాను, ఎందుకంటే 365 days ఇదే మైండ్ మీద ఉండాలి. అదొక ప్రపంచం వేరే, అక్కడికి ఇంకా టైం అలా పెట్టేయాలి. పెట్టలేకపోయాను. అయితే పొలిటికల్గా యాక్టివ్ కింద కూడా ఉండేవాళ్ళం కాదు. 2017 నుంచే యాక్టివ్ ఉన్నాను. హార్డ్లీ 7-8 yearsే. చాలా చిన్నపిల్లలు రాజకీయంలో. రాతని మార్చలేరు అన్నదానికి ఇది నిదర్శనం. ఎందుకంటే నేను 2018లో నేనే ఎక్కాను అన్నాను, 19లో మరి నాకు సీట్ రాలేదు. మల్టిపుల్ రీజన్స్ రాలా. అలాగే భవానీకి వచ్చిందని నేనేం బ్యాక్ ఆఫ్ అవ్వలేదు కదా. నేను ఎందుకు అవ్వలేను, ఆన్ వాట్ రీజన్స్ అన్నది ట్రై చేసుకున్నాను. నన్ను నేను మలుచుకున్నాను. లేదు, నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. 24లో రికగ్నైజ్ చేశారు, పార్టీ ఇచ్చారు. రాజమండ్రి హిస్టరీలో ఎప్పుడు లేనంత విధంగా 74,000 మెజార్టీ రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేదు. బీసీ సమాజాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఇంకేమన్నా చేయాలని ఆలోచన వస్తుంది? ఎప్పుడు కూడా నేను బలహీన వర్గాల గురించి ఆలోచిస్తాను. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు క్వశ్చన్ చేయగలరు, వాళ్ళ పనులు చేయించుకోగలరు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ గుమ్మం దగ్గరికి రావాలని ఆలోచిస్తారు. ఏమో రాణిస్తారా, మనకి పని చేస్తారా, మనతో మాట్లాడతానని ఒక అభద్రతా భావం ఉంటుంది. అది పోగొట్టాలనేది నేను ఆలోచించుకుంటా ఉంటాను. ఈ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న బీసీ లీడర్ ఒకే ఒక్క బీసీ శాసనసభ్యుడు నేనే. 7 సెగ్మెంట్స్ గురించి కూడా అనేక సందర్భాల్లో కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్నా ఇంత బీసీ స్ట్రాంగ్ పాకెట్, అందులో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కే బీసీ, అందరికీ ఒకే ఎమ్మెల్యే ఉన్నావు కదా, ప్రతి నియోజకవర్గానికి రా, ఇక్కడ మా సమస్యలు ఉన్నాయి విను అన్నప్పుడు నా పరిధి ఏంటో నాకు తెలుసు. తోటి శాసనసభ్యులతోటి గౌరవంగా వ్యవహరించడం అన్నది నా బాధ్యత.
ఏది ఉన్నా అది జెన్యూనిటీయా కాదా అన్నది అనలైజ్ చేసుకొని ప్రతి శాసనసభ్యుడికి అన్న ఇక్కడ ఒక సమస్య ఉంది, బీసీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు, ఎస్సీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు, నా వరకు వచ్చింది అది మీ పరిధిలోది చెయ్యండి అని చెప్తా ఉంటాను. వాళ్ళు కూడా అంతే గౌరవం, ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరితోటి మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించుకుంటాను, నేను వాళ్ళ నియోజకవర్గంలో పోటీదారుని కాదు. నేను ఏది చేసినా రేపు పార్టీకి కూటమికి మేలు జరిగేవే చేస్తాను. పార్టీకి కూటమికి నష్టం జరిగేది ఏది కూడా నేను కల్లో కూడా చేయను. 100% బీసీస్ ఒక బెటర్ ఇంట్రెస్ట్ లో పనిచేస్తాను. బలహీన వర్గాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అందరినీ కలుపుకుంటూ వెళ్ళమంటాను. బేసిక్గా ఒక బీసీ ఎదుగుతుందంటే అక్కడ ఉన్న అగ్రవర్ణాలు వీళ్ళనందరూ తొక్కేయాలని చూస్తారు. వాళ్ళు ఎవరైనా చూస్తే నన్ను అలా అనుకుంటారేమో, నన్ను కొంత ఒక సామాజిక వర్గం చూస్తే నా ఇంటి పేరుని కల్పించుకుంటుంటారేమో వాళ్ళు అందరూ కూడా అంత అభిమానంగా. నాకెవరినోనో తొక్కేసి ఎదిగిపోవాలన్న ఆశ లేదు. నేను చేసే దాంట్లో అవినీతి అనేది ఉండదు, చేసే దాంట్లో నిస్వార్థంగా ఉంటది. క్యాస్ట్ పాలిటిక్స్ ఆడను. అందరినీ కలుపుకెళ్తున్నాడు. ఆబ్వియస్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, లేదు ఈ అబ్బాయి కరెక్ట్ గా ఉన్నాడు, బై బర్త్ దైవేచ్ఛ, అది నా చేతిలో లేదు. నేను ఇక్కడ పుట్టినప్పుడు అభిమానంగా అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు చేయగలిగేది నేను చెయ్యాలి. చేస్తున్నప్పుడు ఇంకా జీవించడం నా చేతిలో ఉంది. అందరినీ కలుపుకెళ్ళడం అన్నది నా బాధ్యత. నేను కలుపుకుంటూ వెళ్తున్నాను. వెళ్ళి సత్యబాబు దగ్గర కూర్చో, అవసరం అయితే దెబ్బలన్నిటిని పోలీస్ స్టేషన్ చెప్పి చేస్తాను. మళ్ళీ ఇబ్బంది అయితే రా. ఇప్పుడు గీతం యూనివర్సిటీ బర్త్ అడ్రస్ చేసుకో మెసేజ్ పెట్టి నేను మాట్లాడతాను. మీ చైర్మన్ ఆయనకే ఫోన్కే పెట్టాలి. సార్, యాక్చువల్గా మీ రిజల్ట్ చాలా పెద్ద మెజారిటీతో వచ్చింది. సో అదంతా కూడా ఈ రాజమండ్రి సిటీ ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఒక నిదర్శనం. ఏదైతే మీరు వాళ్ళకి ప్రామిస్ చేశారో ఎన్నికల సమయంలో, ఈ 2 ఏళ్ల ప్రయాణంలో ఎమ్మెల్యే ప్రస్థానంలో ఆ ప్రామిసెస్ని దాదాపు ఎంత శాతం వరకు మీరు ఫుల్ఫిల్ చేసామనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 70 to 80% ఫుల్ఫిల్ చేసాం. ప్రధానంగా రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చున్నాం. దాంట్లో భాగంగా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. గతంలో 2014-19లో అదే ప్రపోజల్ మూవ్ చేసాం. ఆనాడు జియోస్ వరకు వెళ్ళగలిగింది. దాని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం అవి ఫేక్ జియోస్ 4 గీసుకోవడం తప్ప దేనికి పనిచేయమని చెప్పి వాళ్ళు మళ్ళీ అదే ప్రపోజల్ మూవ్ చేసి శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారు. మన జబర్దస్త్ ఆంటీ రోజా గారు వచ్చారు, మంచి శిలా పథకం కూడా పెట్టారు, అది మళ్ళీ మాయన అయిపోయింది. ఇప్పుడు మరలా అదే ప్లేస్లో ఖేలో ఇండియా నుంచి 14 crores తీసుకొచ్చి మా ఎంపీ అమ్మ పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో ఇప్పుడు పనులు ప్రారంభం చేసుకున్నాం. ఇంకొక 28 crores టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే, జనరల్ ఫండ్స్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ నిర్మాణం చేసుకోబోతున్నాం. 6 acres. ఓకే, 6 acresలో 2 acres వచ్చి కాంప్లెక్స్, ఓకే, 3 acres వచ్చి వాకింగ్ ట్రాక్ అండ్ పార్కింగ్, ఓకే, ఇంకో 1 acre వచ్చి ఏదైనా ఒక మంచి హోటల్కి ఎలకేట్ చేస్తే ఉంటది కదా డిమాండ్ అని అనుకున్నాం. ఇప్పుడు నోవోటల్ వారు వచ్చి 100 crores ఇన్వెస్ట్ చేస్తామని మా వెనకాల పరిగెడుతున్నాం. ప్రపోజల్ మూవ్ చేసాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు మాట్లాడుకున్నాం. 100 crores వాళ్ళకి ఇస్తే మంచి యాక్టివిటీ నడుస్తుంది. అక్కడ టూరిజం హబ్గా నేను తీర్చిదిద్దుతానన్న దానికి రివర్ ఫ్రంట్ ఒకటి ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. మీకు అది చూపిస్తాను. ఓకే, రివర్ ఫ్రంట్ ని కాంప్లిమెంట్ చేస్తూ కేంద్రం యొక్క సహకారంతో టూరిజం మంత్రి దుర్గేష్ గారు అలాగే ఎంపీ పురంధేశ్వరి గారు కలిసికట్టుగా 100 crores తీసుకొచ్చి అది కూడా అఖండ గోదావరి ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. అలాగే క్వారీ ప్రాంతంలో 70-80 సంవత్సరాల నుంచి ఉన్న నీటి సమస్య, ఆ నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం ఇస్తానని హామీ ఇచ్చున్నాం. క్వారీ ప్రాంతం అంటే బీసీలు ఎస్సీలు అధికంగా నివసిస్తున్న ప్రాంతం. అమృత్ 2.0 కింద 95 crores తీసుకొచ్చి టెండర్ అయిపోయింది. వర్కులు మొదలైన స్టార్ట్ అవుతా ఉంది. 1 yearలో పూర్తి చేస్తే 70-80 సంవత్సరాల నుంచి ఉన్న రాజమహేంద్రవరం ప్రజల యొక్క సమస్య ఈరోజు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడికి నేను పరిష్కారం చూపించాను. గౌరవ ఎంపీ గారు ఒక సహకారం, కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం. ఇవన్నీ కూడా నేను ఇచ్చిన ఎన్నికల ముందు హామీలు. అలాగే ప్రధానంగా మీ భద్రత మా బాధ్యత అని చెప్పాను. లా అండ్ ఆర్డర్ పరంగా ఎవరైనా సరే ఏదైనా తప్పులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పాను. ఓకే, వచ్చిన తర్వాత 2 yearsలో ఆకతాయిలుగా ఉండి కేసులు ఉండి ఇంకా వాళ్ళు సత్ప్రవర్తన రాని వాళ్ళ పైన సుమారు 120 మంది పైన రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తుంది. ఈ 2 yearsలో సుమారు 21 మంది మీద పీడీ యాక్ట్ పెట్టున్నారు. ఇంకా సత్ప్రవర్తన రాకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉంటారు. గతంలోని వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురి చేసేసారు నగరాన్ని.
సాయంత్రం 8 తర్వాత మహిళలు వెళ్ళలేని పరిస్థితి, ఈ రోజు ప్రశాంతంగా వెళ్తున్నారు. స్టిల్ ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నెక్స్ట్ 3 years లో సరి చేయాలి. నేను ఇచ్చిన హామీ కట్టుబడి మహిళలు సురక్షితంగా భద్రంగా ఈ నగరంలో నివసించే విధంగా, ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు ధైర్యంగా రాత్రి 8-9 కూడా బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చక్కబెట్టుకు వచ్చే విధంగా, వ్యాపారస్తులు సంతోషంగా ధైర్యంగా వ్యాపారం ముగించుకొని డబ్బుతోటి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు వారు సహకరిస్తున్నారు. ఈరోజు కూటమిలో ఉన్న నా బీజేపీ జనసేన వాళ్ళు కూడా 100% సపోర్ట్ చేస్తున్నారు నేను తీసుకున్న నిర్ణయాలు. సో ఈ ప్రాసెస్లో కూటమి నేతలు నుంచి మీకు బీజేపీ అవ్వచ్చు లేకపోతే జనసేన అవ్వచ్చు, వీళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? 100% 3 పార్టీలు కలిసికట్టుగా వెళ్తున్నాం. ఈ నియోజకవర్గ రోల్ మోడల్ రాష్ట్రానికి. ఎండోమెంట్స్ కమిటీలు అన్ని కూడా కూటమి పార్టీలుగా వేసుకున్నాం. ప్రమాణ స్వీకారాలు అయిపోయింది. హాస్పిటల్ కమిటీ, అర్బన్ హెల్త్ సెంటర్స్, స్టేట్ లో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అన్ని కూడా కూటమికి న్యాయం జరిగే విధంగా నేనే శాసనసభ్యుడిగా, ఆఖరికి జనసేనలోని ఏ డైరెక్టర్లు ఇవ్వాలో కూడా నేనే ప్రతిపాదనలు పంపించాను. స్టేట్ లో ఎక్కడ ఉండకపోవచ్చు ఇలాంటి పరిస్థితి. అలాగే నా దగ్గర నాయకులు లేకని కాదు, నా దగ్గర నాయకులు ఉన్నారు, దానికన్నా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ జనసేన పార్టీ వారు కూడా గౌరవం కోరుకుంటారు, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా చేసి కూటమి ధర్మాన్ని పాటించాలి, కూటమి ఐక్యత స్ఫూర్తి ప్రజల్లోకి వెళ్ళాలని నేను చేస్తా ఉన్నాను. ఈరోజు మీరు నిజంగా ఉంటే మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం చూస్తాం 100% రండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మోడీ గారు కలిసి పైన మేము కలిసికట్టుగా ఉన్నామంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో కూడా ఐక్యత ఉండాలి. ఆ ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం నేను తీసుకున్నాను. ఓకే, సో మీరు ప్రోగ్రామ్ కు వెళ్ళే దారిలో ఈ మాకు రివర్ ఫ్రంట్ చేసామని చెప్పారు, చూపిస్తారా? చూపిస్తాం. ఎక్స్టెంట్ 6 acres. ఎంప్లాయ్మెంట్ ఎంత మందికి వస్తుంది ఈ స్పోర్ట్స్ ద్వారా? ఇది మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కదా. ఇది కేవలం ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మీట్స్కి రావచ్చు. ఆంధ్రాలోని డిఫరెంట్ మీట్స్కి ఇది ఒక వేదిక అవ్వచ్చు. నేషనల్ లెవెల్ మీట్స్ కూడా ఇది ఒక వేదిక అవ్వచ్చు. నోవటెల్ అన్న సంస్థ వచ్చి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక విలువ తెలుసు కాబట్టి 100 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అందుకనే దీన్ని మనం అంటే ఒక నగరం డెవలప్ అవ్వాలంటే మౌలిక వసతులు కల్పించడం ఎంత ముఖ్యమో, ఇలాంటి వాటిని డెవలప్ చేసి తీసుకురాగలగడం కూడా అంతే ముఖ్యం. రాజమండ్రి నుంచి రాబోయే రోజుల్లో దేశ స్థాయి అథ్లెట్స్ ను చూడగలుగుతాం. లాంచ్ చేస్తున్న రోజున ఎంపీ గారు నేను ఉన్నాం. కామన్వెల్త్ లో బ్రాంజ్ సాధించింది ఓ పాప. కామన్వెల్త్ గేమ్స్ లో రాజమహేంద్రవరం పాప సిల్వర్ మెడల్ వచ్చిందని మీ అందరికీ గర్వంగా చెప్తా ఉన్నాను. 69 kgs సెక్టర్ లో అమ్మాయి 90 kgs ఎత్తేసింది. రాజమండ్రి అమ్మాయి ఒలింపిక్ లో మెడల్ 100% కొడుతుంది. అమ్మాయి పర్సనల్ గా మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ లాంటిది అవకాశం ఇస్తే రేపు ఫ్యూచర్ లో ఇంకా అలాంటి పిల్లల్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది, ఇప్పుడు దాకా కల్పించకపోవడం అనేది దురదృష్టం. ఇప్పుడు సరైన పరిపాలన వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కావాల్సినవన్నీ చేస్తున్నాం. ఈ వైసీపీ హయాంలో వేసిన శిలాఫలకం మరి ఎక్కడ? అదే రోజా ఆంటీ వేసిన శిలాపథకం కనబడట్లేదు. మొన్నటి నుంచి మా నాయకులను ఎత్తకమంటున్నాం, ఎత్తుకెళ్ళిపోయారండి, వాళ్ళే అమ్మేస్తుంటారండి వైసీపీ వాళ్ళని చెప్తున్నారు మా నాయకులు. మొన్నటి దాకా ఇది డంపింగ్ యార్డ్. అదేంటి? అంతే, వాళ్ళ ఉద్దేశంలోని డెవలప్మెంట్ అంటే డంపింగ్ యార్డ్ల కింద తయారు చేయడం. ఇదంతా డంపింగ్ యార్డ్. మరలా మేము ఆ టెండర్ అయిన తర్వాత ఈ ఏరియా అంతా క్లీన్ చేసి ఇప్పుడు ఒక యాక్టివిటీ చూస్తున్నారు కదా ఎంత స్పీడప్ జరుగుతూ ఉందో వర్క్ అంతా. ఇది హైవేకి యాక్సెసిబుల్, హైవేకి జస్ట్ ఒక 400 meters 52 crores తోటి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విత్ నోవటెల్ వస్తుంది అని అంటే ఎలాగవుతుంది ఇక్కడ రేపు? ఒక కమర్షియల్ వైజ్ కానీ టాక్సేషన్ పరంగా కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాజమహేంద్రవరానికి ఇది ఒక ఎసెట్ కింద, ఒక మాన్యుమెంట్ కింద తయారవుతుంది రేపు భవిష్యత్తులో. అది చేయగలిగాం, అది చిత్తశుద్ధి. మీరు వెళ్ళే ప్రోగ్రాంలో రివర్ ఫ్రంట్ కూడా మీకు చూపిస్తాం. రాజమండ్రి బిడ్డ ఆదిరెడ్డి వాసు. సో ఈ రాజమండ్రి గడ్డలో ఎక్కడైనా మీకు సంతోషం అనిపించినా, బాధ అనిపించినా, ఫలానా చోటుకి వెళ్తే హాయ్ అనిపిస్తుంది, ఫలానా ప్లేసు నాకు చాలా ఇష్టం అనేలాంటి ప్లేసెస్ మన రాజమండ్రి సిటీలో మీకు ఏమైనా ఉన్నాయా? మాకు బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నది గోదావరి ఘాట్స్. ఓకే, అక్కడికి వెళ్ళినట్లయితే మనం ఈ గోదావరి పారే నీరుతో పాటు ఆ చల్లని గాలి, ఇవంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కూర్చుంటే. అంటే ఎవ్రీ 12 yearsకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఓకే, అవును. పుష్కరాలకి ఈ ఘాట్స్ అన్నిటిని డెవలప్ చేయడం అన్నది
ఒక ప్రాసెస్, కానీ అది సస్టైన్ అయ్యే విధంగా చెయ్యాలన్నది ఈసారి ఆలోచన. అంటే ఒక యాక్టివిటీ జరగాలి ఘాట్స్లోని, సస్టైనబుల్గా డెవలప్మెంట్ చెయ్యాలన్నది ఆలోచన. అంటే ఒక యాక్టివిటీ జోన్ కింద మేము మొన్నే ఆ ఘాట్స్ దగ్గర ఒక స్క్రీన్ పెట్టున్నాం, ఓపెన్ ఆడిటోరియం కింద మూవీస్ వేస్తున్నాం. సాయంత్రం అయితే కూర్చుంటున్నారు, వెనకాల షాప్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే, జనాలందరూ అక్కడ గుమ్మగూడుతున్నారు, 2-3 వేల మంది కూర్చున్నారు. వెనకాల షాప్స్ కూడా 23 షాప్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. టెండర్ పిలిచి అక్కడ ఏదైనా ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేసేటట్లు. అంటే ఒక యాక్టివిటీ అనేది నడుస్తుంటే గోదావరి ఘాట్స్ దగ్గర కూడా అది పబ్లిక్కి అలవాటు అయినట్లయితే ఇంకా మనకి బాగుంటుందన్న ఆలోచనతో ఇంకా చేయవలసినవి చేసుకుంటూ వెళ్తాం. చేసేది ఏదో అగ్రెసివ్గా వెళ్ళిపోయి ఏదో అన్నీ కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ఆలోచించకుండా పబ్లిక్ కూడా హ్యాపీనెస్ కలిగించే చోట ఎంతైనా స్పెండ్ చేయడానికి కూడా కార్పొరేషన్ వెనకాడట్లేదు. వచ్చిన ఆఫీసర్స్ కూడా మంచి అయినా, కానీ ఫైనల్గా ఏంటంటే ఎంతోమంది అనుకున్నా కూడా వాళ్ళు చేయలేకపోయారు, నేను చేశాను. తీరని కళ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్రికెట్ స్టేడియం అన్నది ఒక కోరిక అలా మిగిలిపోయి ఉంది. నా సిటీకి ఉన్న కన్సర్న్ ఏంటంటే ల్యాండ్. ఓకే, ల్యాండ్ బ్యాంక్ ఉండదు నాకు సిటీలో, అర్బన్ కాబట్టి. ఏదైనా రూరల్ ప్రాంతంలో ఎక్కడో చోట ఒక 15 ఎకరాలైనా సరే సేకరించగలిగితే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక స్టేడియం కట్టగలిగితే, రాజమహేంద్రవరంలో మ్యాచెస్ అవుతున్నాయి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ డిఫరెంట్ ఇండియా తోటి, ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ వచ్చి ఆడుతున్నారు అన్న ఫీలింగ్ తీసుకురావాలన్నది నా ఆలోచన. ఒక ప్రాంతానికి వెళ్తే ఏవైతే ముఖ్యమైన చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని టచ్ చేసి రాగలిగేటట్టు మీకేమన్నా ఒక విజన్ ఉందా? ఆ విజన్ వైపు ఆలోచిస్తున్నారా? ఎన్నికల టైంలోని టెంపుల్ సర్క్యూట్ ఒకటి టూరిజంలో అనుకున్నాం. బెక్కవోలు కానీ, వాడపల్లి కానీ, అన్నవరం కానీ, ఐనివిల్లు కానీ, పుణ్యక్షేత్రాలని రాజమహేంద్రవరం నుంచి ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఒక టూరిజం నుంచి ఒక మంచి సర్క్యూట్ క్రియేట్ చేయగలిగితే రెవెన్యూ జనరేటింగ్ అని అనుకున్నాం. ట్రయల్ రన్ చేస్తున్నారు మంత్రి గారు, దుర్గేష్ గారు. పుష్కరాలు కాబట్టి అనుకున్నట్లు మేము చేయలేమేమో అనుకున్నట్లు అది మళ్ళీ స్లో ఫేజ్లో వెళ్తూ ఉంది. భవిష్యత్తులో దీన్ని ఒకటి చేసుకుంటూ రాజమహేంద్రన్ ఒక సెంట్రల్ హబ్, ఎందుకంటే ఇక్కడ మనం వచ్చిన వాళ్ళు ఎవరైనా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్టే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ నగరం తీసుకోగలుగుతుంది ఎంతమంది వచ్చినా, ఎందుకంటే అన్ని హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎపిక్ సెంటర్ కింద దీన్ని తీసుకొని టూరిజంని, టెంపుల్ సర్క్యూట్, టెంపుల్ టూరిజంని డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఉంది. డిస్కస్ చేస్తున్నాం దాన్ని ఏదో ఒకలాగా చెయ్యాలన్నది. ఈ సర్క్యూట్లో తిరుగుతున్నప్పుడు మీకు ఈ హ్యావలాక్ కానీ, అఖండ గోదావరి కానీ, రివర్ ఫ్రంట్ కానీ 100% దీనికి ఫేస్ లిఫ్టే. ఈ ఆలోచనకి ఫేస్ లిఫ్ట్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు గుళ్ళు తిరిగేసి వస్తారు, కాస్తంత రిలాక్స్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఆ రివర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు తిరుగుతారు. తర్వాత హ్యావలాక్ బ్రిడ్జ్ ఉంది, హ్యావలాక్ బ్రిడ్జ్ మీద వాక్ చేసుకొని ఏదైతే మేము హ్యావలాక్ బ్రిడ్జ్ మీద టూరిజం డెవలప్మెంట్ చేస్తాం, అఖండ గోదావరి ప్రాజెక్టు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే టూరిజం సెక్టర్ అన్నది లో ఇన్వెస్ట్మెంట్ హై రెవెన్యూ జనరేటింగ్ సెక్టర్. సర్వీస్ సెక్టర్లోనే మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా లో ఉంటుంది, కానీ హై రెవెన్యూ జనరేషన్, హై ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద ఈ రోజున ఆధారపడి అనేకమైన డెవలప్మెంట్స్ నడుస్తాయి. కాబట్టి అది చాలా సర్వీస్ సెక్టర్ని మనం ట్యాప్ చేయగలిగితే రెవెన్యూ క్రియేట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాని మీద అందుకే డే 1 నుంచి కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం. ఈ గోదావరి కాలుష్యాన్ని నియంత్రించడానికి కానీ, పూర్తి స్థాయిలో నివారించడానికి కానీ మీరు ఏమైనా ప్లాన్స్ చేస్తున్నారా? అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా దీన్ని తీసుకోవడము, మీతో మాట్లాడము, ఉచ్చయ్య చౌదరి గారితో మాట్లాడము, దుర్గేష్ గారితో మాట్లాడడం, ఇవన్నీ జరిగినాయి. సో మీరు మళ్ళీ తర్వాత ఏమైనా డిస్కషన్ వచ్చిందా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని? అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం తప్పకుండా అందరూ అభినందించాలి. అలాగే ఈ నగరానికి ఒక చాలా విచిత్రమైన సమస్య, ఇది ఒక బౌల్లా ఉంటుంది. వర్షపు నీరు పడినప్పుడు అది నిలబడిపోతుంది. ఆ నీరు నిలబడినప్పుడు డ్రైన్ అవుట్ అవ్వడానికి తక్కువ 3-4 గంటలు పడుతుంది. సో డ్రైన్ అవుట్ అవ్వకపోతే 3-4 గంటలు ప్రజలు ఆ నీటిలోనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా నల్ల ఛానల్ ద్వారానో, లేకపోతే గోదావరి గట్టు మీద పివి నరసింహారావు ఘాట్ ద్వారానో ఏదో విధంగా వాటర్ని గోదావరిలోకి డ్రైన్ అవుట్ చేసేస్తుంటాం, ఓన్లీ రైనీ సీజన్. అలా చేయడం వల్ల 3-4 గంటలు నిలబడే నీరు ఒక 30-40 మినిట్స్లో క్లియర్ అవుతుంది. ఇదే జరుగుతూ ఉంటుంది గోదావరిలో. కళ్యాణ్ గారు అది కూడా జరగకుండా ఏం చెయ్యాలన్న దాని మీద ఆయన ఆలోచించడం వల్ల అది మనం ప్రత్యామ్నాయంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అన్నిటిని కూడా ఏర్పరచుకుంటున్నాం. ఓవర్ నైట్ అయితే అవ్వదు, లోతట్టు ప్రాంతాలు కాబట్టి నీరు నిలబడినప్పుడు నీరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెళ్ళేందుకు గాను
ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ ఫర్దర్గా అక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది, ట్రీట్ చేసి మళ్ళీ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ధవళేశ్వరంలో ఉన్న బాబా టెంపుల్ మీదుగా, సాయిబాబా టెంపుల్ మీదుగా గోదావరిలో వదులుతాం. కాబట్టి ఇదంతా కొద్దిగా లెందీ ప్రాసెస్. అంటే నేనేది గత పాలకులు ఎప్పుడు కూడా దృష్టి పట్టలేని అనేకమైన అంశాలు. ఇప్పుడు మీకు ఇక్కడే ఉంది బ్రిటిష్ నాడు కట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అది క్లాగింగ్ అయిపోయింది. ఈనాటి వరకు మనం యూటిలైజ్ చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మనం అన్వేషించి ఆ బయటికి తీసుకొచ్చి ఎక్కడుందో వెతికి, చూడమ్మా బాబీ పక్క ఆపు ఒకసారి. గతంలో మా ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ, శ్రీనివాస్ గారని, ఆయన ఒక డయాగ్రామ్ గీసుకున్నాడు. ఆ డయాగ్రామ్లో ఇలాగ వెళ్తుంది, ఆగిపోయింది, దీన్ని ఏదో రోజు తీయాలన్నది ఆయన ఆలోచన. ఫైనల్గా ఫస్ట్ అక్కడ తవ్వాం, అక్కడ దొరుకుద్దేమో, టనల్ దొరకలా, మళ్ళీ ఇక్కడ తవ్వాం. ఫైనల్గా మర్చిపోయారు, పాలకులందరూ మర్చిపోయారు. ఆఫ్టర్ 70 years మళ్ళీ ఓపెన్ చేస్తే చూశారు కదా ఎంత క్లాగింగ్ అయిపోయిందో. ఇప్పుడు దాన్ని తవ్వి ఇదన్నమాట ఇలాగెళ్ళి ఆ ఏరియాలోనే ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇది క్లాగింగ్ అయిపోయి పని చేయట్లేదు కాబట్టి గోదావరిలోకి వదులుతున్నారు. ఇదే కానీ క్లాగింగ్ క్లియర్ చేస్తే ఆ లోతట్టు ప్రాంతం నీరంతా ఎలాగ వెళ్ళిపోయి ఆవా ఛానల్కి వెళ్తుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుణ్యమాన మేము కూడా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేయగలిగాం, అర్థం చేసుకోగలిగాం. అక్కడ ఒక పాయింట్ ఓపెన్ చేసాం, అదొక పాయింట్, అదిగోండి అక్కడ తవ్వేరు చూడండి, అదొక పాయింట్. ఈ 2 పాయింట్ల నుంచి కూడా క్లాగింగ్ క్లియర్ చేస్తున్నాం. బహుశా ఇంకో 1 month లో క్లియర్ అయితే ఇంకా గోదావరిలో వదలకుండా ఈ ఛానల్ అమ్మట వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పర్సెంటేజ్ వరకు సమస్య సాల్వ్ అవ్వచ్చు. దీనివల్ల పార్షియల్గా ఈ గోదావరి గట్టు మీద ఉన్న 21, 22, 23 వార్డ్స్ ఏదైతే ఉన్నాయి, 24, 25, 80% సమస్య క్లియర్ అవుతుంది. అవన్నీ లోతట్టు ప్రాంతాలు, అవన్నీ లోతట్టు ప్రాంతాలు. ఆ 5 వార్డ్స్కి 80% సమస్య క్లియర్ అవుతుంది. ఇందాక మీకు చూపించాను చూడండి టనల్, ఈ వార్డ్స్ నుంచి అలాగా కళ్యాణ మండపం రైల్వే సైట్ నుంచి వెళ్తుంది. అది సో మెజారిటీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు ఇట్లయితే 80% సాల్వ్ అవుతుంది. ఇది మోస్ట్లీ ఇది జూలై కదా, ఆగస్ట్ మిడ్కి phase 1 ఇది ఓపెన్ చేస్తాం. phase 1 పబ్లిక్, ఇదిగో టైల్స్ వేస్తున్నాం, పబ్లిక్కి అవైలబుల్. మోస్ట్లీ ఇదంతా కూడా సిట్టింగ్ కనువిందుగా ఉన్నదన్నమాట. అంటే ఇది కూడా ఈ కరువు కూడా ఎందుకు దించామంటే ఇది ఒక సెల్ఫీ పాయింట్ కింద 22 crores ఇది ప్రాజెక్ట్. 22 crores అప్పర్ ప్రామినేట్ 8 crores ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా లోవర్ ప్రామినేట్ ఉంటుంది, అంటే గోదావరి గట్టు కిందన. కానీ లోవర్ ప్రామినేట్ టెక్నికల్గా స్టడీ చేస్తున్నాం ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందని. ఎందుకంటే గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ లోవర్ ప్రామినేట్ చేసినంత కొట్టుకుపోతే దానికి మెయింటెనెన్స్ పీరియాడికల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా లేకపోతే ఎక్కువ అవుతుంది అన్న దాని మీద లోవర్ ప్రామినేట్ మీదకి ఇంకా నిర్ణయం తీసుకోవాలా. న్యూలీ మ్యారీడ్ కపులా, కంగ్రాచులేషన్. ఎలా ఉంది రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్? బాగుందా? సార్ టైల్స్ అన్ని వేసిన తర్వాత మంచి సెల్ఫీ పాయింట్ కింద ఉంటుంది ఇది. అవును సార్. అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే లొకేషన్ బాగుందా, ఏర్పాట్లు బాగున్నాయి, ఎట్లా? లొకేషన్ బాగుందండి. ఎయిర్పోర్ట్లో ఇంకా ఒక 20 daysలో మీకు ఓపెనింగ్లో ఉంటుంది. మీకు మళ్ళీ ఇంకోటి phase 1 ఇది, phase 2 రెండిట్లకి మధ్యన బ్రిడ్జ్ అవుతుంది చూసారా? అక్కడ చూడండి, రెండిట్లకి అటు సైడ్ ఉన్నది phase 2, ఈ రెండిట్లకి కనెక్టింగ్ ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. మీరు హైదరాబాద్ దుర్గం చెరువు చూసారా? పైన రోప్ బ్రిడ్జ్ ఉంటుంది, ఐడియా ఉందా? రోప్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది, అది అక్కడ వేయిస్తున్నాం. అది ఇంకో సెల్ఫీ పాయింట్ మీకు. ఇది ఒక ఫోటోషూట్ స్పాట్ గా, ఒక రీల్స్ స్పాట్ గా అట్లా ఉంది. అంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి అందరూ చాలా బాగా చేస్తున్నారు వర్కర్స్, అవి బాగుంది అంతా. చాలా ఫోటోషూట్ అది అంతా బాగా చేసుకుంటున్నారు. అంటే రాజమండ్రి సిటీలోని మహిళలకు ఆదిరెడ్డి వాసు గారి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? చాలా మంచి ఒపీనియన్ ఉందండి. సార్ అయితే మంచిగా వర్కర్స్ చేస్తున్నారు. మనం ఏది అడిగినా వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి ఏది కావాలన్నా వెంటనే చేయిస్తున్నారండి వర్కర్స్. ఏంటి లేదంటే మనకి ఏదన్నా ఒకవేళ ఏదన్నా ఫంక్షన్స్ కానీ లేదు ఏదన్నా హౌసెస్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి వెంటనే చెప్తున్నారు సార్. చెప్పి వర్కర్స్ వెంటనే చేయిస్తున్నారు. రైల్వే, ఎయిర్వే, రోడ్వే, వాటర్వే 4 ఉన్న ఏకైక నగరం ఇది. అంటే ఉండొచ్చు ఇంత యాక్సెసిబుల్, ఇంత విజిబుల్గా. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా నుంచుంటే. సాయంత్రం అయితే ఇంకా అది ఇక్కడ దాకా కనెక్ట్ చేసి ఇలా తీసుకొచ్చి అది phase 2. అలా బ్లాక్ ఉంది, టూరిజం ఆఫీస్, అది కూడా మూవ్ చేస్తున్నాం, రీలొకేట్ చేస్తున్నాం. phase 2కి phase 1కి కనెక్టింగ్ ఈ బ్రిడ్జ్. దీని మీద మనం దుర్గం చెరువు థీమ్ తీసుకొస్తాం. కింద పద్మావతి ఘాట్, అది కూడా 2 crores శాంక్షన్ అయింది. ఆ ఘాట్ కూడా రెనోవేట్ చేసేస్తున్నాం. దీని మీద రోప్స్ పెడతాం.
ఇది ఒక టూరిస్ట్ పాయింట్, ఎందుకంటే ఇలా నడుస్తాడు, ఇక్కడ కూర్చొని సెల్ఫీస్ తీసుకోవడం అంత ఫీల్ డిఫరెంట్గా. నేను ఇది కొంచెం కర్వ్ వెళ్తుంది, ఆల్మోస్ట్ గోదావరిలోకి కొంచెం వెళ్ళినట్లు అనిపిస్తుంది. అంటే ఇదంతా ఒకలాగా అయితే ఈ స్ట్రెచ్ కొంచెం లోపలికి వెళ్ళినట్లు ఉంటుంది, అదొక బ్యూటిఫుల్ ఫీల్ అనమాట. దీన్ని కూడా ఫేస్ లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ అది చివరి దాకా వెళ్తుంది. ఇది హ్యావలాక్ బ్రిడ్జ్. హ్యావలాక్ బ్రిడ్జ్ కూడా ఏంటంటే అది బ్రిడ్జ్ లంక వరకు ప్రాజెక్ట్ వెళ్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్పాన్ పెంచుతున్నారు, గ్రిల్స్ వేసారు కదా, 3 meters ఉన్నది 9 meters స్పాన్ పెంచి ఎవ్రీ 100 metersకి ఒక యాక్టివిటీ, అంటే స్కేరీ హౌస్ అనో లేకపోతే ఏదో సమ్ మిర్రర్స్ మారుతాయి కదా, డిఫరెంట్ అవును, ఇది బ్రిటిష్ కాలం నాడు కట్టింది. సో అలాగా గ్రిల్స్ వేసి చివరి దాకా ఆ బ్రిడ్జ్ లంక దాకా వెళ్ళి బ్రిడ్జ్ లంకలో దిగేటట్లు అక్కడ మళ్ళా టూరిస్ట్ స్పాట్, వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ, ఒక 100 metersకి ఒక యాక్టివిటీ. ప్రజలు దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దిగి అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అవసరమైతే బోట్లో వస్తారు, లేకపోతే నడిచి రావాలనుకుని నడిచి వస్తారు. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నారు కదా, ఈ అన్ని కోట్లని కోట్లేనా అన్ని. ఆయన ఏమంటాడంటే ఆ ఈవీఎం ఎమ్మెల్యే అని ఒక టాపిక్ మేము ఫస్ట్ తీసుకొస్తాడు. మీ పేరు కన్నా ఎక్కువ అది వస్తుంది. తర్వాత ఈ కడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా కమిషన్లు, పర్సంటేజీలు, చిత్తశుద్ధి లేదు, మనీ. అతను ఒక కామెడీ పీస్, గాల్లో నెగ్గినవాడు, కార్యకర్త కష్టం తెలియనివాడు, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలో అసలు అవగాహన లేనివాడు. అన్నిటికి మించి వారు నెగ్గితే ప్రజాస్వామ్యం, ఎదుటివారు నెగ్గితే ఈవీఎం. అతను అన్న ప్రతిసారి నవ్వుకుంటాను, కానీ అతనైనా నేనైనా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా బలమైన నమ్మకం ఈవీఎం అంటే ఎవ్రీ ఓటర్స్ మ్యాండేట్. ఈవీఎం నాకు ఎవ్రీ ఓటర్ ఇచ్చిన మ్యాండేట్తో నెగ్గిన వాడిని. అంటే అతను అవమానించేది ఓటర్ని, నాకు ఓటేసిన 1,00,000 మంది ఓటర్ని అవమానిస్తున్నాడు. పచ్చకామలు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉందన్నట్లు అతనికి అప్పుడు కమిషన్ కక్కుర్తిపడి చేసిన పనులు ఎదుటివాడు కూడా అదే చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాడు. అవసరం లేదు. అన్నిట్లోని పారదర్శకంగా ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. ఎప్పటికి ఎవరికైనా సరే వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయించుకోవచ్చు, చూసుకోవచ్చు. అన్నిటికి మించి కూటమిలోనే నాయకత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రజలకి చేసే ఏ కార్యక్రమంలో కూడా నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే వ్యవహారాలను ఎక్కడ కూడా కూటమికి చెడ్డ పేరు రాకూడదన్న ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు ఎవరు కూడా సాహసించరు అన్నది నా సంపూర్ణమైన నమ్మకం. అందులో క్రెడిబిలిటీ కలిగిన నాలాంటి కుటుంబ సభ్యులు చేయాల్సిన అవసరం కూడా లేదు. తను అనుకున్న పర్సంటేజ్ ఎక్కువ అడిగాడేమో, ఇంకా 25% అన్నది అందరికీ తెలిసింది. ఇంకా ఎక్కువ డిమాండ్ చేయడం వలన ఈ ప్రాజెక్టులన్నీ కూడా అయిపోయినాయి అన్నది తనైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రేపు అన్న రోజున ఇదే పని మీద విమర్శిస్తుంది. ఈ దేవాలయం కూడా 27 lakhs శాంక్షన్ అయింది. చాలా ప్రసిద్ధిగాంచింది. 27 lakhs కూడా ఎండోమెంట్స్ నుంచి దగ్గరలో పనులు కూడా ప్రారంభం చేస్తాం. ఒక్కసారి మీరు రమారమ్మిగా ఇప్పటివరకు ఈ 2 yearsలో మీకు గుర్తున్నంత వరకు ఎన్ని కోట్ల పనులు అయి ఉంటాయి? అలా జయలక్ష్మి అయ్యో అవుతున్నాయి కదా, ఎంక్వైరీ అంతా అయింది. 29 ఎంక్వైరీ అవుతుంది. కార్పొరేషన్ మీదుగా ఒక 280 crores దాకా అవుతున్నాయండి, రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ. ఖేలో ఇండియా నుంచి ఒక 14 crores, రఫ్గా 300. అమృత్ నుంచి 95 crores, 400. ఇది కాకుండా అఖండ గోదావరి 100 కోట్లు నడుస్తూ ఉన్నాయి. 500 crores తోటి ఇప్పుడు దాకా నగరంలో జరుగుతున్నాయి పనులు. పూర్తి చేసుకున్నాం, పనులు నడుస్తూ ఉన్నాయి. పనులు ప్రారంభించుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏదేమైనా పుష్కర నిధులు ఇంకా రాకముందే, నమస్తే అండి, 500 కోట్లతోటి ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి, ఇంకా చేస్తున్నాం కూడా. ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రాజెక్ట్. చెయ్యాలి హ్యావ్లాక్ డెవలప్ అన్న చాలామంది కోరిక. ఫైనల్గా కూటమి ప్రభుత్వం మనం ఆ కళని నెరవేరుస్తాం. ఫైనల్గా మీరు పుష్కరాలకు సంబంధించి ఎంతవరకు పనులు పూర్తి చేశారు? మీరు పుష్కరాలకు రెడీ ఉన్నారా? 100% వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాం. లాస్ట్ 1 yearగా వర్కౌట్ చేస్తున్నాం. లాస్ట్ టైం జరిగిన సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, లాస్ట్ టైం ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏంటి, టెక్నికల్ ల్యాప్సెస్ ఏంటి, ఇవన్నిటిని అవగాహన చేసుకొని క్లీన్ స్టడీ చేసాం. మహాకుంభకి ఇక్కడి నుంచి టీం వెళ్ళారు, అక్కడి నుంచి మనం SOPs తెచ్చుకున్నాం. అన్నిటిని అవగాహన చేసుకొని లాస్ట్ టైం జరిగిన తప్పిదాలు మరలా జరగకుండా ఉండే విధంగా
కోట్లాదిగా వచ్చే భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి రియల్ టైం ఎక్కడికక్కడ ఏ ఘాట్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఆ ఘాట్ ఎంతమందికి సహకరించగలుగుతుంది, ఒకవేళ అక్కడ ఘాట్ టైట్ అయితే వాళ్ళని ఇక్కడికి వెళ్ళనివ్వకుండా ఖాళీ ఉన్న ఘాట్కి పంపించే విధంగా ఎక్కడికక్కడ రియల్ టైం ట్రైన్స్ వచ్చే పరిస్థితి ఉందంటే ఇక్కడ ఆల్రెడీ టైట్ అయిపోయి ఉంటాయి. కొవ్వూరులో ఆపాలా, వేమగిరిలో ఆపాలా, వేమగిరి ఆపి ధవళేశ్వరం ఘాట్స్ పంపించాలా, లేకపోతే నిడదవోల్లో ఆపాలా, అంతా కూడా సెంట్రలైజ్ చేసుకొని చేసే హోంవర్క్ చేసాం. 100% ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం. అంతే అమౌంట్ కూడా గౌరవ్ సీఎం గారు 1500 కోట్ల దాకా గ్రాంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది అయిందో సెంట్రల్ గ్రాంట్ కూడా అడగాలని ఆలోచనలో ఉన్నాం. ఆ సహకారం కూడా తీసుకొని ది బెస్ట్ వే ఎంతవరకు అవసరం అంతవరకు. యాక్చువల్లీ సార్ మీతో పాటు లంచ్ షేర్ చేసుకోవడానికి చాలా స్పెషల్గా ఉంది. ఐ మీన్ అదే మీతో పాటు లంచ్ షేర్ చేసుకోవడం, మీ ఇంట్లోకి రావడం, మీ ఫొటోస్ కానీ మీ మెమరీస్ కానీ అన్నీ చూడడం ఇవంతా బాగా నచ్చింది సార్. 2024 ఎన్నికల్లో రాజమండ్రి అనేది రాష్ట్ర స్థితిగతులను మార్చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం, తర్వాత ఆయన ఇదే రాజమండ్రి జైల్లో ఉండడం, అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ఒకవైపు బాలకృష్ణ లోకేష్, మధ్యలో పవన్ కళ్యాణ్, ఒక చారిత్రాత్మక నిర్ణయానికి అక్కడ పునాది పడ్డది. అది ఎక్కడ? ఇదే రాజమండ్రిలో. నేను అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు మేము ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంటారు అని అయితే మేము ఊహించలేదు. తీసుకున్న తర్వాత అతను నైజం వెనకడు వెళ్ళాం. మేము కూడా షాక్లో ఉన్నాం. ఎందుకంటే బాబు గారు అన్న వ్యక్తి ఇలా తప్పిదాలకి అవకాశం ఇవ్వరు. నేను కూడా ఇందాక చెప్తా ఉన్నాను, నాయకులుగా మేము ఏం తప్పు చేసినా వెంటనే మమ్మల్ని సరి చేస్తారు, మమ్మల్ని వాన్ చేస్తారు. ఇదిగో ఇక్కడ జరుగుతున్నాయి, మొదటిసారి చెప్తున్నాను, మళ్ళీ జరిగితే ఉపేక్షించబోని చెప్తారు. అలాంటిది ఆయన ఇంకెంత జాగ్రత్త పడతారు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేసి నిలబడవు అని అనుకున్నాం. కానీ అసలు మొత్తం ఒక కర్ఫ్యూ వాతావరణం రాజమహేంద్రవరం. ఎక్కడ కూడా ఏ ఇంటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అన్న వాళ్ళు బయటకు రాకుండా అరెస్టు చేసి కీలకమైన నాయకుల్ని ఇంకొక నియోజకవర్గాలకు తీసుకెళ్ళిపోయి ఒక భయంకరమైన వాతావరణం. అంటే ఎవరైనా చూస్తే అమ్మో ఎందుకులే బయటకు రావడం, ఏం చేస్తారో ఏంటో అన్న అలాంటి పరిస్థితి తీసుకొచ్చి కుటుంబాన్ని ఏకాగ్రం చేసేసారు. మేము ఇంకా తెగించి 2 రోజులు అయిన తర్వాత మాత్రం మేము ఇంకా ఉండమని చెప్పి తెగింపుగా వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా రెస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదని వదిలేరు. నేను ఈ నియోజకవర్గం కాబట్టి పక్క నియోజకవర్గాలను ఈ నియోజకవర్గంలో రానివ్వలేదు, కానీ నేను మాత్రం ఈ నియోజకవర్గం కాబట్టి నాకు ఆ షరతులు వర్తించలేదు. నేను కూడా ఒప్పుకునేవాడిని కాదు. ఏ కార్యక్రమం పిలిపించినా కూడా క్యాడర్ స్వచ్ఛందంగా బయటకు వచ్చేవారు. బాధ అనిపించేది అన్నను కూడా చూసినప్పుడు. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి కుటుంబం ఎలాగైపోయింది ఏంటి, ఎలాగ ఏకాకి అయిపోయారు ఏంటని తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడొచ్చినా అయితే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర లేకపోతే బోర్డర్లో ఆపేసి వెనక్కి పంపించేసేవారు. ఎవరిని కూడా నగరంలో రానిచ్చేవారు కాదు. కానీ కొన్ని రోజులే చేయగలుగుతారు ఏదైనా సరే. ఒకసారి ప్రజలు అది పార్టీ నుంచి కాకుండా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే దాన్ని ఆపలేరు అన్నదానికి ఇదే నిదర్శనం. ఒక 10 రోజులు అయిన తర్వాత మొట్టమొదటిసారి నాకు తెలిసి భువనేశ్వరి గారు రాజకీయంగా రావడం అన్నది ఆవిడ కానీ బ్రాహ్మణి గారు లేరు. ఈ నేను నివసిస్తున్న ప్రాంతంలోనే తిలక్ రోడ్లో బాబా గుడి ఉంది. గుడి బాగా సెంటిమెంట్. నేను క్యాండిల్ మార్చ్ పెడదాం అమ్మ మీరు రావాలి అంటే బ్రాహ్మణి గారు నేను కూడా వస్తాను నడుద్దామని చెప్తే లేడీస్ స్వచ్ఛందంగా 3000 మంది వచ్చారు. నేనే షాక్ తిన్నాను, అంతమంది వస్తారా ఏముందిలే సరే అట్లీస్ట్ మనమైనా నడుద్దాం. 3000 మంది వచ్చారు. ఆ రాడు బ్రాహ్మణి గారు అన్న స్టేట్మెంట్ బాగా వెళ్ళింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ ఢిల్లీలో ఉన్నారు, న్యాయపరంగా అన్ని చర్చలు చేయడానికి. నేను మా అత్తమ్మ ఇక్కడ ఉన్నాం, దేవాంశ్ ఒక్కడే ఏకాకి అయిపోయి హైదరాబాద్లో ఉన్నాడు అని ఆవిడ వర్డ్. అప్పుడు ఇంటిది కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టడం ఏంటి, రాజకీయం ఎంత కక్ష సాధింప, ఎంత దారుణమైన వేధింపుల ఏంటి ఎట్టిపోతుంది రాజకీయ వ్యవస్థని చాలా దారుణంగా ప్రజల్లోకి వెళ్ళింది ఆ వాయిస్. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం, ఆయన్ని కావాలని ఆపడం, ఆయన కూడా కోపం వచ్చి ఇంకా నియంతలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆపాలంటే కలవాలని రాజమహేంద్రవరం వేదికగా అన్కండిషనల్గా ఆయన వెళ్ళడం వెంటనే డిక్లేర్ చేసేసారు. లోకేష్ గారు వెంటనే అయిన తర్వాత వచ్చి బాలయ్య బాబు గారు, లోకేష్ గారు, నేను, రామ్మోహన్ నాయుడు, ఇంకా బుచ్చి చౌదరి గారు, రాజప్ప గారు, కొంతమంది లీడర్స్ ఉన్నాం. లోకేష్ గారు డిస్టర్బ్గా ఉన్నారు. ఏంటన్నా అంటే లేదు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, చెప్పారు, మన క్యాడర్తో నేను చర్చించలేదు, ఇంకా నిర్ణయానికి మనం కూడా కట్టుబడి ఉండాలి, డిస్కస్ చేయాలి,
అని అంటుంటే అదేటన్నా ఇంత కష్టకాలంలో నాయకుని ఇలా చూసిన తర్వాత ఇంకా మా వ్యక్తిగత నిర్ణయాలు అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం మాది, పార్టీ డెసిషన్ ఇస్ సుప్రీం. నిజంగా వెంటనే సీనియర్ నాయకులందరూ అదే మాట దెబ్బకి ఆయనకు ధైర్యం వచ్చి చేస్తా చెప్పి టెలికాన్ఫరెన్స్ పెట్టి ఒక కార్యాచరణ ఇచ్చి రోడ్ ఎక్కుదాం తాడపేడ తేల్చుకుందాం అని ధైర్యం నింపి తెలుగుదేశం జనసేన కలిపి ఇంకా రోడ్ ఎక్కి సత్యమేవ జయతే అని ఆవిడ మొట్టమొదటి కార్యక్రమం కూడా భువనేశ్వర్ గారి ఫస్ట్ అఫీషియల్ పొలిటికల్, అది రాజమహేంద్రరావు వేదిక. ఆ రోజు కూడా మీటింగ్ పెడితే ఆడవాళ్ళు ఎవరిని రానివ్వకుండా అంగన్వాడీ గ్రూపులు అన్నింటికి హెల్త్ క్యాంపులని వెళ్ళిన తర్వాత సచివాలయాల్లో పెట్టి తాళాలు వేసేయడం ఆడవాళ్ళని. అయినా కూడా 15,000 నుంచి 20,000 మంది వచ్చారు. ఇంకా ప్రజా తిరుగుబాటు అది, ప్రజలు ఇంకా వద్దనుకున్నారు, ప్రజలందరూ కూడా రోడ్ ఎక్కారు, ఐక్యత పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, మీరు రామారావు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్ జనసేన టీడీపీ కూడా రాజమండ్రిలోనే పెట్టాం. దాని తర్వాత మీకు తెలుసు హిస్టరీ, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తోటి గెలవడం, ఇదంతా కూడా ఇంకా మీకు తెలిసిందే కదా హిస్టరీ. ఏదేమైనా ఇది ఒక చరిత్ర, దురదృష్టమైన సంఘటన ఇక్కడే జరిగింది, చరిత్ర తిరగరాసే వేదిక కూడా ఇక్కడే జరిగింది. ఏ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే చంద్రబాబు గారిని బంధించారో అదే సెంట్రల్ జైల్లో మీ తండ్రి కొడుకుల్ని కూడా చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అదే మీ రాజమండ్రి జైల్లో మిమ్మల్ని కూడా చేయడం జరిగింది. అప్పుడు ఇంటికి వస్తే మీ బాబు ఉన్నా కూడా, పిల్లలు ఉన్నా కూడా, కనీసం చిన్నపిల్లలు ఉన్నారని చూడకుండా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేశారని మీరు ఆ టైంలో కొంచెం ఎమోషనల్ కూడా అవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది బేసిక్గా ఫస్ట్. సో ఫాల్స్ కేసెస్ పొలిటికల్గా ఎదుర్కోలేక పెట్టిన ఫాల్స్ కేసెస్, అది బెయిల్ కూడా వెంటనే వచ్చే బెయిల్, దాన్ని కూడా రానివ్వకుండా వివిధ విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే మిమ్మల్ని మీ తండ్రి గారిని పక్క బరాకులు వేసి ఒకేసారి అరెస్ట్ చేయడం, ఇంట్లో ఉన్న మగ దిక్కులు కాస్త పెద్ద దిక్కులు కాస్త పెట్టి చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంట్లో పిల్లల్ని అంటే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మొదటిసారి ట్రై చేసినప్పుడు మేము యాంటిసిపేటరీకి వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోయాం. అప్పుడు పిల్లవాడు ఒక్కడే ఉండడం వల్ల అతన్ని ఇబ్బంది పెట్టారు. ఆ పిల్లలు ఉండలేదు వాళ్ళు, అబ్బాయి అప్పుడు 7th, అంటే 11 years. ఏమన్నారు మరి మీకు బాగా? ఏం లేదు, ఎక్కడ ఉన్నారు మీ తాత మీ నాన్న ఇవన్నీ అని చెప్పి అంటే చాలా 50 మంది పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టడం అన్నీ కూడా ఇదే ఇలాగే సేమ్. ఈ డోర్ల నుంచి వచ్చారు, మెయిన్ డోర్ వేసేసి ఇవన్నీ చేసేసరికి దెబ్బకి వాడు కూడా నాకు తెలియదు అని చాలాసేపు నిలబడగలిగాడు. తర్వాత ఇంకా క్యాడర్ తెలిసి వెంటనే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 400-500 వచ్చి గట్టిగా ధర్నా చేసి పిల్లల మీదకి వెళ్ళడం ఏంటనేసరికి ఇంకా వెనుదిరిగి వెనక నుంచి పారిపోయి పోలీసు వాళ్ళంతా కూడా వెనక నుంచి కామ్గా వెళ్ళిపోయి పిల్లోడు జోలికి వెళ్ళడం తప్పని వాళ్ళకి తెలుసు, కానీ పైనుంచి ఒత్తిడి. ఆడు కూడా బయటకు వచ్చి ఉన్న 2-3 ఆఫీసర్స్ తోటి మా నాన్న మా తాత వచ్చిందో మీ పని చెప్తారని ఆడు కూడా గట్టిగానే ఛాలెంజ్ చేసి ఆ ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడు ఫస్ట్ మీ బాబు? చిన్నపిల్లడు కదా భయపడ్డాడు. 5-6 months ఆ ట్రామాలోంచి బయటికి రాలే. ఓకే, ఎన్ని రోజులు పట్టింది కోలుకోవడానికి? 6 months పట్టింది. ఓకే, మీకు అప్పుడు బాధ వేసి ఉంటుంది కదా, నా కొడుకును ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి? బాధతోటే రాజకీయాలు అవసరమా అని అనుకున్నాం, కానీ తర్వాత చూసాం. ఫస్ట్ మేము అరెస్ట్ అయ్యింది, దాంతో బాబు గారు అరెస్ట్ అయ్యింది. ఆ బాధతోటే నేను బెయిల్ వచ్చిన తర్వాత లోకేష్ గారు యువకాలంలో ఉంటే 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఇంత జరిగిన తర్వాత అవసరం అనిపిస్తుందని పిల్లల జోలికి కూడా వచ్చారు అని అనుకుంటే, అవసరాన్ని ప్రశ్నించగలిగే వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే వాడు ఇంకా నియంతలా తయారవుతాడు. దాని ద్వారా రాష్ట్రాన్ని కూడా కాపాడలేం, మనందరూ కలిసికట్టుగా ఉండాలనుకున్నాం కదా, ఉందామని ఆయన ధైర్యం చెప్పేవారు. బాబు గారిది అయిన తర్వాత నేను ఇంక నిర్ణయించుకున్నాను, అవసరమా అని కాదు, కంపల్సరీ నిలబడాలి. ఇంకెంత జరిగిన తర్వాత నిలబడిపోతే ఇంకేంటి లాయల్టీ పార్టీ, కానీ ఇంకా నిలబడదామని నేను. ఎందుకంటే చాలా దారుణం పిల్లల జోలికి రావడం, అప్పుడు ఎన్ని రోజులు సఫర్ అయ్యారు? ఇబ్బంది పెట్టడం. జైల్లో 11 days పెట్టారు, జైల్లో కూడా ఇబ్బంది పెట్టారు. అంటే జైల్లో కూడా లోపల కూడా అసలు ఆఫ్ ద రికార్డ్ జైల్ సిస్టమ్ కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నేను అప్పుడే చూసి తెలుసుకున్నాను. అదే అంటే మీరు ఇబ్బంది పడడం కన్నా మన వల్ల కష్టం ఇంకా నరకంలా ఉంటుంది. మా వైఫ్కి అర్ధరాత్రులు ఫోన్లు చేయడం, అదే ప్రూఫ్లెస్ సిమ్స్ నుంచి ఫోన్ చేయడం, అర్ధరాత్రులు 1కి 2కి జైల్లోనే జరిగిపోద్ది, ఇంకా రారు బయటికి. అట్లా కూడా వార్నింగ్ ఇచ్చారా, వేసేస్తామని అట్లా అని? ఇప్పుడు లక్కీగా తనకి వాళ్ళ తమ్ముడు పక్కనే ఉండేవాడు. ఓకే, మా మదర్కి కూడా కేసులో పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ మదర్కి యాంటిసిపేటరీ బెయిల్ అని 45 days ఆవిడని ఇంట్లో ఉంచకుండా బయట ఉంచాం. మదర్ కూడా బిజినెస్లో ఉన్నదని చెప్పి ఆవిడని మా అక్క లక్కీగా US లో ఉన్నారు. ఓకే, భవానీ ఒక్కరే ఇంట్లో ఉండేది. ఉంటే కూడా వాళ్ళ మదర్ తన పుట్టింటి వాళ్ళు అందరూ వచ్చి ధైర్యంగా నిలబడి, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు, వాళ్ళ మదర్, వాళ్ళ మరదలు అందరూ వచ్చి వాళ్ళే తోడుతుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడిపోయే రోజు లేదు.
అవ్వా, ఇక్కడ వస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తారండి. అవును. అంత దారుణమైన నాయకుడిని అయితే మనం ఉమ్, రాజకీయ చరిత్రలో అంత దారుణమైన నాయకుడిని అయితే చూడము. ఉమ్, ఇంకా 2 years అయింది, మేము కూడా అదే మాదిరి కక్షలు అంటే ఈ పాటికి వైసీపీలో టాప్ లీడర్లు అందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండాలి. ఉమ్, ఎవరున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ చూస్తారు. నాకు ఎప్పుడు ఒకటే నమ్మకం, నేను లోకేష్ గారిని ఎప్పుడు ముందు నుంచి నమ్మేవాడిని, నమ్ముతూనే ఉన్నా. భవిష్యత్తులో కూడా ఆయనే నా నాయకుడు. డే 1 నుంచి నేను ఆయనే నమ్ముకుని ఉన్నా. ఉమ్. అన్న అన్న అని పిలుచుకున్నాను. అతను కూడా ముందు నుంచి ఆప్యాయంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా ఇంకా ఈవెన్ బీజేపీతో సంప్రదింపులు జరుపుకుని నేను టీడీపీతో కలుస్తున్నాను అని ఓపెన్గా మాట్లాడారు. ఆ క్షణంలో మీకు పవన్ కళ్యాణ్ మీద ఏం ఇంప్రెషన్ అనిపించింది, ఏ ఆలోచన వచ్చింది అసలు? ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చేదు అనుభవాలు జగన్మోహన్ రెడ్డి వారిని ఎదుర్కొన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తోలనాడారు. ఆయన ఈ రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్లో ఆపారు. ఆయన రోడ్డు మీద బైఠాయించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఉంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు. ఆయన అక్కడే అనుకున్నారు, ఇంకా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ అని ఆంధ్రప్రదేశ్ కంపల్సరీగా ఎంత అనుభవం కలిగిన నాయకుడిని ఇలా చేసేసారంటే మనం ఎంత అని ఆలోచించుకొని వెళ్ళి ఆయన సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను. ఎస్, ఇది టైం. నాయకుడిగా ఆయన కూడా ఆయన పార్టీకి భరోసా కల్పించారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రానికి, తెలుగు జాతికి శ్రేయస్కరం అని అనుకున్నాను మనసులో. ఎందుకంటే ఆయన నిర్ణయం తీసుకునే టైంకి లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, నేను బాలయ్య బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటాం, మీరు ఎవరు రాకండి అని అన్నారు. డెసిషన్ వచ్చేసరికి మేము కూడా షాక్ అయ్యాం, ఇదేంటి ఈ డెసిషన్ ఎలా వచ్చింది తెలియదు, ఎప్పటివరకు వరకు తెలియదు కదా, తెలియదు. లోపల తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఇంత పెద్ద డెసిషన్ లోపల మాట్లాడుకున్నాం. వచ్చిన తర్వాత ఏంటంటే బాబు గారు, కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా వెంటనే క్యాడర్ ఈ నాయకుడు ఎంత ఇబ్బంది పడ్డా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జెండా మోసిన మేము మీ వెనకాల ఉంటాం, కానీ మాకేముంటాయి స్వార్థాలు అంటే ఎక్కడికక్కడ కొద్దిగా సర్దుకుందాం. ఏంటి నాయకుడే 53 రోజులు అరెస్ట్ అయిన ఇంకేంటి సమస్య అని చెప్పి అందరూ ఎక్కడికక్కడ సీట్లు కోల్పోయిన వాళ్ళు కానీ ఎక్కడికక్కడ అందరూ కూడా తగ్గాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీరు అన్నారు సాయంత్రం మేము వార్డు చేస్తామని చెప్పేసి. ఆ వార్డులో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు వస్తారన్నారు. వాళ్ళు వస్తారా లేదా, అసలు వార్డు మీరు ఎట్లా పర్యటిస్తున్నారు, మన వార్డు మన ఆదిరెడ్డి అని చెప్పేసి? తప్పకుండా. సో అక్కడికి వచ్చి ఒకసారి అక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో మేము చెక్ చేస్తాము, అక్కడ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాము. అయ్యో, తప్పకుండా ప్రశ్నించాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వార్డులో మన ఆదిరెడ్డి అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదిరెడ్డి గారు అంటే ఇంకా ఎక్కడ ఆగేదే లేదండి, అలా ముందు చూసిపోతున్నారు. అసలు ఆదిరెడ్డి వాసు గారు అంటే ఎప్పుడు ప్రజల దగ్గరే ఉంటారండి, ప్రజల ముందే ఉంటారు. ఎప్పుడు ఉన్నవాళ్ళు లేనోళ్ళు అని కాదు, ఆయన సాయం చేసింది కాకుండా ఉన్న వాళ్ళతో కూడా ఎవరికి ఏం తక్కువ లేకుండా సాయం చేసుకొని వస్తున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు అంటే మా రెల్లిపేటకి ఒక ఇంటి సభ్యుడిగా చూస్తాం, ఆయనకు ఒక పెద్ద కొడుకుగా చూస్తామండి మా రెల్లిపేటలో. వాళ్ళ టీడీపీ పార్టీ వల్లనే కాకుండా జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ అందరినీ కూడా కలుపుకొని మనదంతా ఒకే కుటుంబం అని చెప్పి, అలాగే ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగట్లేదు. అలా మా ఆదిరెడ్డి వాసు గారికి అభివృద్ధి, ప్రజల బాగోగులను ఎడిక్షన్ పట్టుకొని ఆయన పరిగెట్టే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా పరిగెట్టిస్తున్నారు. పారిశుద్ధ కార్మికులందరికీ ఒక మేలు జరిగిందంటే శ్రీ గౌరవనీయులైన శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ మా ఎమ్మెల్యే గారు. 175 నియోజకవర్గం ఓన్లీ రాజమండ్రిలోనే ఇండోమెంట్ కమిటీలు వేసి 140 మంది కార్యకర్తలకి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అందరికీ కూడా న్యాయం జరిగి వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక శుభవార్త. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చనిపోయిన వారి యొక్క సంఖ్య 27, రిటైర్మెంట్ అయిన వారి సంఖ్య 36, ఎప్పటి నుంచో రాని వారి సంఖ్య 16 మంది, మొత్తంగా 79 మంది. ఈ 79 మందిని కూడా రేపటి నుంచి అధికారికంగా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రేపటి నుంచే మీరు ఉద్యోగాల్లోనే చేరాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. 185 మంది రిక్షా కార్మికులు ఉన్నారు. పండగ చేసుకోండి, మీ కూటమి ప్రభుత్వం వచ్చింది, 15,000 జీతం పెంచుతున్నాం. ఇందాకే పెద్దలందరూ చెప్పినట్లుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నగరంలో ఏ శాసనసభ్యుడు కూడా ఏనాడు చెయ్యనిది
మీ ఇళ్లలో రాత్రి నిద్రించడం. అది ఈ శాసనసభ్యుడు ఈ రోజున రాత్రి మీ ఇళ్లలోనే నిద్రిస్తున్నాడు. ఇంట్లో పడుతున్న అవకాశం ఇచ్చింది. ఒక సాక్షాత్తు మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ ఇంటికి రావడము చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరు మీరు కలిసిపోయి ఉంటున్నారు అందరూ. అసలు ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా స్లోగన్స్ వేసింది లేదు, డౌన్ అన్నది లేదు. అందరూ కూడా మేమందరం కలిసి కూటమి జిందాబాద్, కూటమి వర్ధిల్లాలనుకుంటాం. మార్నింగే చెప్పాను కదా, జనసేన బీజేపీ అన్న వాళ్ళు నా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తున్నాను, గౌరవం ఇస్తున్నాను. ఈవెన్ కామన్ మ్యాన్ నుంచి కూడా మీకు ఏం నెరవేర్చలేదు, మా డిమాండ్స్ ఏం నెరవేర్చట్లేదు అని ఏం లేవు. అంటే ఒకటి రెండు కంపల్సరీగా పోలీస్ స్టేషన్ సమస్యను ఇవి అవో కొన్ని చాలా జటిలమైనవి లేకపోతే చాలా క్లిష్టమైనవి ఉంటాయి. టైం తీసుకొని ఒక్కొక్కటిగా చేయగలుగుతాం. మనం తెలిసి ఎవరికి అన్యాయం చేయము, అవకాశం ఉన్న మటుకు ఇంటికి వాడికి ఉపకారం చేస్తాం. కాబట్టి మన మీద ఆ వ్యతిరేకత అన్నది రాదు. ఉద్దేశపూర్వకంగా రావాలనుకుంటే వైసీపీ వాళ్ళు 4-5 వచ్చి చెయ్యాలి. అది మేము పట్టించుకోం, మా పని మేము చేసుకోవాలి. సో ఈ జైత్రయాత్ర ఇంకా కొన్ని దశాబ్దాలు కూడా ఇట్లాగే కొనసాగుతుందేమో అనిపిస్తుంది. మీ స్పీడ్ చూస్తే అది ఇప్పట్లో ఆగేలా కనబడట్లేదు. సో ఆల్ ద వెరీ బెస్ట్, అట్లాగే సాగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. సో చూసారు కదండి, నాయకుడితో ఒక రోజు కార్యక్రమంలో భాగంగా ఆదిరెడ్డి గారి రాజకీయ దినచర్య మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసాం కదా. మరో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.